నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ రెండు ఎమ్మెల్సీల్లో టీఆర్ఎస్ విజయం రెండు స్థానాల్లో బీజేపీ ఆశలు గల్లంతు పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణిదేవి గెలుపు రెండో ప్రాధాన్యత ఓటుతో ఘన విజయం వాణిదేవి గెలుపుతో హైదరాబాద్ లో టీఆర్ఎస్ సంబరాలు చైతన్యపురిలో బాణసంచో కాలుస్తూ గులాబీ శ్రేణుల సందడి వాణిదేవి గెలుపు సంబరాల్లో అపశృతి అగ్నికీలలో తెలంగాణ భవన్ కాకినాడలో ప్రత్యేక పరిశుభ్రత వారోత్సవాలు పరిశుభ్రతపై ప్రజలకు అధికారులు అవగాహన ఇక డీటెయిల్స్ కెళ్తే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ ఘన విజయం సాధించింది. నల్గొండ గ్రాడ్యుయేట్ సిట్టింగ్ సీట్ను టీఆర్ఎస్ నిలబెట్టుకుంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. అదేవిధంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్ వాణిదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుపై వాణిదేవి గెలుపొందారు. వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689 పోలవగా రెండో ప్రాధాన్యతగా 36,580 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1,49,269 ఓట్లతో వాణిదేవి విజయటంక మ్రోగించారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి. రామచంద్రరావు ఓటమితో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుపై వాణిదేవి గెలుపొందారు. వాణిదేవి గెలుపుతో చైతన్యపురిలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవి విజయం బీజేపీకి చెంపపెట్టు వంటిదని టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నారు. ఓటర్లు బీజేపీ చెంప చెల్లుమనేలా తీర్పు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. కౌంటింగ్ సందర్భంగా ప్రతి రౌండ్లోనూ వాణిదేవికే మెజార్టీ లభించిందని, ఆమె విజయం టీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్నిచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై నమ్మకంతో పట్టభద్రులు, ఉద్యోగులు వాణిదేవికి ఓటేశారని తెలిపారు. నోటికొచ్చినట్టు మాట్లాడే విపక్షాలకు ఈ ఎన్నికల ద్వారా పట్టభద్రులు, ఉద్యోగులు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పంతా మార్చుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులు హితవు పలికారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపు సంబరాల్లో అపస్తుతి చోటు చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చుతుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మంటలు భారీ ఎత్తున చెలరేగాయి. తెలంగాణ భవన్లో ఓ అంతస్తు దగ్ధమవుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తెలంగాణ భవన్ వద్దకు చేరుకొని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. కార్యకర్తల అత్యుత్సాహమే ఈ ప్రమాదానికి దారితీసిందని భావిస్తున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని స్థానికుల నుంచి వినతులను స్వీకరించారు. తన క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇంటి స్థలాలు కేటాయింపులో తమకు దక్కలేదని పలువురు స్థానికులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన తమ సమస్యను పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రత్యేక పరిశుభ్రత వారోత్సవాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాలను పరిశుభ్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులు ప్రత్యేకంగా పరిశుభ్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే రామేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జేసీ కీర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి వనరులను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని కోరారు. నీటి వినియోగంలో ప్రత్యేక శ్రద్ధ వహించి భావితరాలకు అందించాలని సూచించారు. కొంచెం తెలుసుకుని ఆ విధంగా వాళ్ళు ఆ గ్రామంలో ఆ సర్పంచ్ గారు
సెక్రటరీస్, ఈవార్డీస్, గ్రామ సచివాలయం స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ చుట్టూ ఉన్న వాటర్ ట్యాంక్స్ కానీ సంపులు కానీ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవడము, దానికి మంచినీరు అందించుకుంటూ దానికి ప్రాపర్ క్లోరినేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ సైమల్టేనియస్ గా మనం చేశాము. అలాగే వాటర్ బాడీస్ యొక్క ప్యూరిఫికేషన్ కానీ వాటి వాటర్ క్వాలిటీ కానీ వాటి మీద చాలా ఎంఫసిస్ ఉందండి. ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో వివరించారు. అయితే మెయిన్ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ అంటూ ఫామ్ అయింది. ఇప్పుడు సిఇఓ గారు, ఎస్సీ అలాగే డిఆర్ఓ గారు, డిపిఓ గారు, నేను ఇలా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫామ్ చేయడం జరిగింది. అలాగే మండల్ లెవెల్లో కూడా ఒక కమిటీ అంటూ ప్రపోజ్ చేశాము. అలాగే జంగిల్ క్లియరెన్స్ అంటూ మనకి ఏదైతే ఉంటుందో అదంతా క్లీన్ చేస్తాము. ఈ రెండు మనం పాటించినట్టయితే మనం పూర్తి ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నామో అన్ని కూడా సక్రమంగా ఉంటాయి. ఇదొకటి మనం చూసుకోవాలి. అదే విధంగా పరిసరాల భాగంగా మనకి గౌరవం మన ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రభుత్వం తడి చెత్త పొడి చెత్తగా వేరుగా చేయమని చెప్పారు. దానికి మనం నియమించాము. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ ఐటమ్. మనకి యూజువల్ గా రోడ్లు ఇవన్నీ కనిపిస్తాయి, నిర్మిస్తే భవనాలు కూడా కనిపిస్తాయి. కానీ మన భారతదేశంలో చూసుకుంటే శానిటేషన్ లేకపోవడం వల్ల మన పిల్లలందరూ కూడా వాళ్ళకి వయసు తగ్గ హైట్ ఎత్తు అనేది అసలు లేదు. మనం ఇంచుమించుగా మనం ఆఫ్రికా సబ్ సహారన్ ఆఫ్రికాలో ఉన్న పిల్లలు ఎంత ఎత్తు ఉంటారో మనం మన దేశంలో కూడా చాలా చోట్ల అంతే ఉంది. జిల్లాలో మన నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా రామేశ్వరం గ్రామాన్ని ఎంచుకున్నటువంటి కలెక్టర్ గారికి మన నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. దానిలో భాగంగానే మరి ఆసుపత్రులు నాడు నేడు స్కీమ్లో అవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం, అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మరి ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది. మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి నీటికి సంబంధించి, అదేవిధంగా శానిటేషన్ కి సంబంధించి తడి చెత్త పొడి చెత్త. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఏంటంటే తొందరగా డికంపోజ్ అవుతుంది ఏదైనా ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ పరిశ్రమను ధ్వంసం చేసే కూప్టా చట్టం 2003లో మోడీ ప్రభుత్వం చేస్తున్న సవాళ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ముందుగా మున్సిపల్ కార్యాలయం నుండి ఈద్గా గ్రౌండ్ వరకు వేలాది మంది బీడీ కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈద్గా గ్రౌండ్ లో మహాధర్నా చేశారు. అనంతరం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ బీడీ కార్మికుల పొట్టగొట్టడానికే మోదీ ప్రభుత్వం కోఫ్టా చట్టాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు. దేశంలో 2 కోట్ల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్, జిల్లా కార్యదర్శి వెంకన్న పాల్గొన్నారు. గెలిచి వాడు బిడిల్ చేసేటక్క మనల బతకకుంట చేస్తారంట బిడిల్ చేసేటక్క. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సిగరెట్స్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2003ని సవరించడానికి జనవరి 1వ తేదీన ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం బీడి కట్ట పైన ఎలాంటి బ్రాండ్ పెట్టకూడదు, గుర్తు పెట్టకూడదు, రాతలు రాయకూడదు అంటున్నారు. దీనివల్ల బీడి కొనుగోలుదారు, బీడి తాగేటటువంటి వారు ఖరీదు చేయడం అనేది మానేస్తారు. దానివల్ల బీడీల నిల్వలు పేరుకపోతాయి. బీడీల నిల్వలు పేరుకపోయేటట్లయితే ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గితే బీడీ కార్మికులకు పని లేకుండా పోతుంది. పని లేక, తిండి లేక, ఆకలి చావులకు బలైపోయేటటువంటి ప్రమాదం బీడీ కార్మికులకు దాపురిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వమా ఇవాళ మా రాష్ట్రంలో తెలంగాణలో 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. దేశంలో 60 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. బీడీకి కావాల్సినటువంటి తునికాకు దింపే వాళ్ళు 50 లక్షలు, పొగాకు పండించే రైతులు 40 లక్షల మంది ఉన్నారు. మొత్తం 1.5 కోటి మంది ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తూ ఉంటే
దీన్ని నాశనం చేయడానికి పూనుకోవడం అన్యాయమైనటువంటిది. బీడీ కార్మికులందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి చూపించే వరకు కోట్పా చట్టాన్ని అమలు చేయకూడదని ఏవైతే సవాలు ప్రతిపాదించారో వాటిని ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. జనగామ జిల్లా కొడగండ్ల మండలం గిర్నితండ గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరుడైన జాటతూర్ టాట్ నాయక్ 71వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన విద్యార్థి సేవా సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారావత్ రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో టాను నాయక్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజేష్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు టాను నాయక్ అని ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని కోరారు. నాడు నిజాం నిరంకుశ పాలనకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి గొప్ప వ్యక్తి జాటోదు టాను నాయక్ అని కొనియాడారు. అదేవిధంగా గిరిజన జనాభా ప్రకారం 10% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన విద్యార్థి సేవా సంఘ్ నాయకులు సునీల్, హరిచందర్, సుధీర్ సిద్ధు, సందీప్, వినోద్, హేమని, సురేష్, రాజేష్ పాల్గొన్నారు. అసూలు బాసిన వీరుడు ఇయాల ఈ వీరుని విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని చెప్పి స్థానిక మంత్రి అయినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు గారికి, అదేవిధంగా సీఎం కేసీఆర్ గారికి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ట్యాంక్ బండ్ మీద ఎంతో మంది వీరుల ప్రతిమలున్నాయి. ఇవాళ బంజారా పోరాట యోధుడు టాను నాయక్ విగ్రహం లేకపోవడం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 7 సంవత్సరాలైనా కూడా పెట్టకపోవడం సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గిరిజన జనాభా ప్రకారం 7% రిజర్వేషన్ ఉన్న జనాభాను 10% పెంచాలని ఇవాళ మా జనాభా ప్రకారం మేమెంత ఉన్నామో మాకంత వాటా ప్రకారం 10% రిజర్వేషన్లు. కడప జిల్లాలో మహిళా హత్య కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కుటుంబ సభ్యులే హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. భర్త నుంచి దూరంగా ఉంటున్న ఆ మహిళ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఆమె కుటుంబ సభ్యులు నిలదీశారు. అయితే ఆమె వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో విచక్షణ కోల్పోయిన కుటుంబ సభ్యులు హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల రాత్రి సుమారుగా 9:30 టైంలో గాండ్ల వీధి సాయిబాబా గుడి ఎదురుగా ఒక మహిళ హత్య గావించబడింది. ఈమెకు 2009లో ప్రొద్దుటూరు నుండి ఇక్కడికి ఇచ్చి గురువేంద్రతో వివాహం చేశారు. పెళ్ళైన తర్వాత ఇదివల్ల ఇంతకుముందు ఒక వ్యక్తితో పరిచయం ఉండి భర్తను విడాకులు కోరి అతనితో గడపాలని చెప్పి ఒత్తిడి చేస్తుంది. ఇది తల్లిదండ్రులకు నచ్చక వాళ్ళు పరువు పోతుంది, ఈ పని చేసేయని చెప్పి ఆమెకు నచ్చ చెప్తారు. వినకుండా వాళ్ళపైన తిరగబడితే వాళ్ళ నాన్న తర్వాత వాళ్ళ బంధువులందరూ కలిసి 13వ తేదీ సాయంత్రం వచ్చి పంచాయతీ చేసి ఆమెను ఒప్పించాలనే ప్రయత్నం చేస్తారు. ససేమిరా అంటూ ఆమె వినదు. దానికి వాళ్ళు కోపదిత్తులై తండ్రి రాజశేఖర్, చిన్నాన్న జనార్దన్, తర్వాత వాళ్ళ బంధువు పి సురేష్ అనే 3 వ్యక్తులు ఈమెను ఎలాగైనా పరువు తీసుకుని చంపాలని నిర్ణయించుకొని అల్లుని ఇంట్లో పైన పడుకొని ఉండగా డైరెక్ట్ పైకి పోయి ఆమెతో గొంతుకు చున్నీతో బిగించేసి
ఇక కడప జిల్లాలో కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన పిల్లలకు విషమిచ్చి తాను సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కడప జిల్లా పెండ్లిమర్రి మండలం పిట్టమీదపల్లిలో జరిగింది. నిత్య పూజయ్య నరసమ్మకు 6 ఏళ్ల క్రితం వివాహమైంది. గత కొద్ది రోజుల క్రితం వారి మధ్య గొడవలు జరిగాయి. భర్త మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య నరసమ్మ భర్తతో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించింది. గత రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన నరసమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో 3 పిల్లలకు విషమిచ్చి తర్వాత ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలిస్తుండగా 3 పిల్లలు చనిపోయారు. నరసమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపల్ శిథిలావస్థలో ఉన్న వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో వాహనాలు అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయానికి అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఎస్ఐ అశోక్ ఘటనా స్థలానికి పర్యవేక్షించారు. నిప్పు పెట్టిన దుండగులను పట్టుకొని కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. भागो 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 वो बीच में भी लग रहा है। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2 ఎమ్మెల్సీల్లో టీఆర్ఎస్ విజయం. 2 స్థానాల్లో బీజేపీ ఆశలు గల్లంతు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణిదేవి గెలుపు. 2వ ప్రాధాన్యత ఓట్లతో ఘన విజయం. వాణిదేవి గెలుపుతో హైదరాబాద్ లో టీఆర్ఎస్ సంబరాలు. చైతన్యపూర్లో బాణసంచా కాలుస్తూ గులాబీ శ్రేణుల సందడి. వాణిదేవి గెలుపు సంబరాల్లో అపశృతి. అగ్నికీలలో తెలంగాణ భవన్. కాకినాడలో ప్రత్యేక పరిశుభ్రత వారోత్సవాలు. పరిశుభ్రతపై ప్రజలకు అధికారులు అవగాహన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.